పిల్లలకు, పెద్దలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనందరం జెండా వందనం చేశాం కదా! ఆ జెండా అలా గాలికి రెపరెపలాడుతూ మన నరనరాల్లో ఎంత ఉత్తేజాన్ని నింపుతుంది. మన జెండాను చూస్తే చాలు దేశభక్తి మనసులో ఉప్పొంగుతుంది. అంతటి శక్తినిచ్చే మన జెండాను ఎవరు రూపొందించారో తెలుసా? పింగళి వెంకయ్య గారు. ఆయన తెలుగువారే అవ్వటం మనందరం గర్వంగా చెప్పుకోదగిన విషయం. ఒకసారి ఆయన బ్రిటిష్ వారి సైన్యానికి వారి జెండా వలన వచ్చిన జాతీయ భావం చూసి, జెండాకు ఐకమత్యాన్ని, జాతీయ భావాన్ని ఉత్తేజపరిచే శక్తి ఉంది అని గుర్తించారు. దాని తర్వాత 1916లో భారతదేశానికి జాతీయ జెండా అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో మన దేశానికి కావలసిన 30 రకాల జెండాలను ఆయన చిత్రించారు. 1921లో గాంధీజీని విజయవాడలో కలిసినప్పుడు ఆయన అడిగినట్లుగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నాన్ని చేర్చారు. దాని తర్వాత 1947లో నెహ్రూ గారు జెండాలోని రాట్నాన్ని తీసి ధర్మచక్రాన్ని చేర్చారు. అలా 1948లో ఈ జెండా మన జాతీయ పతాకంగా ప్రకటించారు. అప్పటి నుండి వెంకయ్య గారిని జెండా వెంకయ్యగా పిలిచేవారు. ఆయనకు ఇంకా చాలా పేర్లున్నాయి తెలుసా? ఆయన కాంబోడియా పత్తి అని ఒక రకమైన పత్తి మీద పరిశోధనలు చేసినందుకు పత్తి వెంకయ్య అని పేరొచ్చింది. అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్లో వజ్రాల తవ్వకాల్లో చరిత్రను సృష్టించారు. అందుకని ఆయనను వజ్రాల వెంకయ్యగా పిలిచేవాళ్ళు. ఒకసారి ఆయన బాపట్ల అనే ఊరిలో జపాన్ భాషలో మాట్లాడాల్సి వచ్చింది. మొత్తం జపాన్ భాషలోనే మాట్లాడేసరికి ఆయనకు జపాన్ వెంకయ్య అని పేరు కూడా వచ్చింది. ఈసారి నుండి ప్రతి స్వాతంత్ర దినోత్సవ సమయంలో జెండా వందనం చేశాక జాతీయ గీతం పాడతాం కదా, దాని తర్వాత పింగళి వెంకయ్య గారిని గురించి కూడా ఒకసారి తలుచుకుందాము. ఇంతటి గొప్ప వ్యక్తికి ఒకసారి అభివందనం చేద్దామా? ఇక మన జాతీయ జెండా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మన జెండాలోని కాషాయం రంగు త్యాగాన్ని, తెలుపు రంగు శాంతిని, ఆకుపచ్చ రంగు శుభాన్ని సూచిస్తాయి. మన జెండాను ఎప్పుడూ కాషాయం రంగు పైన ఉండేట్టుగా పట్టుకోవాలి. జెండాను కింద వేయడము, తొక్కడము లాంటివి చేయకూడదు. మన జెండాను చేతితో నేసిన గుడ్డతోనే తయారు చేయాలి. దానిపైన ధర్మచక్రాన్ని రెండు వైపులా కనిపించేట్టుగా ముద్రించాలి. జెండా వందనం అయిపోయిన తర్వాత జెండాను జాగ్రత్తగా మడిచి దాచుంచాలి. ఇంకా వేరే ఏ పనులకు కూడా దానిని వాడకూడదు. జెండాకు సంబంధించి మన దేశంలో ఫ్లాగ్ కోడ్ అని ఉంది. దానిలో జెండాతో ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అని వివరణగా చెప్పబడి ఉంటుంది. దానిని మనందరము ఒకసారి తప్పకుండా చదవాలి. అప్పుడు జెండాతో మనం తెలియక చేసే తప్పులను తెలుసుకున్న వాళ్ళం అవుతాము. భారతమాతకు జేజేలు.